ఏపీ తెలంగాణ సరిహద్దు పొందుకుల రైల్వే రోడ్ బ్రిడ్జ్ వద్ద కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ స్థాయిలో వరద నీరు చేరుతుండటంతో అంత ఎత్తున ఉన్న రైల్వే బ్రిడ్జిని కృష్ణమ్మ తాకుతుందా అన్నట్లుగా ఉంది. బ్రిడ్జికి ఎటువైపు చూసినా వరద నీరే కనిపిస్తోంది. ఇప్పటికే కృష్ణమ్మ ఉగ్ర రూపానికి సమీపంలోని పంట పొలాలు, ఇళ్లు నీట మునిగాయి. కాగా వరద మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్ వైసీపీ డిజిటల్ బుక్ను ప్రారంభించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి అద్దంకి నియోజకవర్గ వైసీపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై ఎన్నో దాడులు జరిగాయన్నారు. అలాగే ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి వైసీపీ నాయకులను ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురిచేసిందని ఆరోపించారు. పోలీస్ స్టేషన్కి వెళ్లినా న్యాయం జరగలేదన్నారు. ఈ క్రమంలోనే ప్రతి కార్యకర్తకు అండగా ఉండేందుకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ప్రారంభించారని తెలిపారు. ఇందులో మనకు అన్యాయం చేసిన వారి డేటా మొత్తం రికార్డ్ అయి ఉంటుందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈరోజు మనందరం ఇక్కడికి ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం అండి, ఇటీవల మన అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అని ఒక అప్లికేషన్ని లాంచ్ చేశారు. దాన్ని ఈరోజు మనం ఇక్కడ మన అద్దంకి నియోజకవర్గ స్థాయిలో ఈరోజు మనం లాంచ్ చేయబోతున్నాము. అసలు ఈ డిజిటల్ బుక్ అంటే ఏంటి, ఎందుకు దీన్ని తీసుకొచ్చారు అనేది కొంచెం బ్రీఫ్గా చెప్తానండి. ఒకటి, 2024 సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన మొదటి రోజు నుంచి ఎలక్షన్స్లో దాదాపు మధ్యాహ్నం 12 గంటలకి ఎప్పుడైతే ట్రెండ్స్ తెలిసిపోయాయో ఆ టైం నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కానివ్వండి, నాయకుల మీద కానివ్వండి, చాలామంది మీద చాలా చోట్ల దాడులు జరుగుతూనే ఉన్నాయండి. ప్రాణాలు పోయాయి, ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా ఫిజికల్గా చాలామంది ఇప్పటికీ కోలుకోలేక నడవలేని స్టేజ్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కానీ ఏదో తూతూ మంత్రంగా నామకే వాస్తే కంప్లైంట్ లాంచ్ చేస్తున్నారు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారు. అంతే ధైర్యంగా వాళ్ళు మళ్ళీ కర్రలు, గొడ్డళ్ళు పట్టుకొని బయట తిరుగుతూనే ఉన్నారు. ఎక్కువగా నష్టపోయింది వైసీపీ కార్యకర్తేనండి. వైసీపీ కార్యకర్తతో పాటు చాలామంది నాయకులు కూడా ఇబ్బందులు పడ్డారు. వాటన్నిటినీ చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకుంటూ ముందుకెళ్తూ కార్యకర్తకి భరోసా కనిపించాలి అన్న ఒక ఉద్దేశంతోనే ఈ డిజిటల్ బుక్ని లాంచ్ చేశారు.